పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఏలూరు జిల్లాలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ ర్యాలీలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. కార్లకు తాడు కట్టి ఎడ్ల బండ్లతో లాగి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. దేశంలో ఏపీలోనే అత్యధిక పెట్రోల్ ధరల వసూలు చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుంచే అమలులోకి వచ్చే ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడం పట్ల దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరే సార్, మరొకసారి ఈరోజు ఉదయం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఏపీలో ఎలా ఉంది పరిస్థితి? అన్న, ఏపీలో ఒక మాటలో చెప్పాలంటే బాధుడు. అది తప్ప వేరేది ఏది కనపడట్లేదు. ఈరోజు పెట్రోల్ ధరలు పెంచారు, డీజిల్ ధరలు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఎట్లా అన్న? ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. మేమేదో ప్రతిపక్షంగా ప్రజల యొక్క గొంతును మీకు తెలియజేయాలి ప్రభుత్వానికి అని తెలియజేస్తా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ఓకే, అక్కడ యుద్ధం జరుగుతుంది, మా అందరికీ కూడా తెలుసు. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ₹3 పెంచిందని చెప్తా ఉన్నారు. కానీ ఆ బాధుడు తెచ్చి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజానీకంపై పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఇది భారతదేశ మ్యాప్. ఈ భారతదేశ మ్యాప్లో కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ₹113 నుంచి ₹114 ఉంది. ఈరోజు మనం చూసుకుంటా పోతే అరుణాచల్ ప్రదేశ్లో ₹94, వీళ్ళు కేంద్రంలో కలిసి పనిచేస్తున్నటువంటి మోడీ గారు గుజరాత్లో ₹98, ₹97.95. మోడీ గారు గుజరాత్లో ₹97.95 ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ₹113 ఏంటన్నా? అసలు దీంట్లో వీళ్ళ ఉత్తరప్రదేశ్లో అయితే ₹98. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అది తక్కువే ఉంది, ₹90 ఉంది. కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రమే ఈరోజు ఏ శాపం చేసుకుంది అని అడుగుతా ఉన్నాం. దాని గురించి ప్రశ్నించాలని చెప్పి మేము బాధ్యతగా చేస్తున్నాం. పెదవేగి సెంటర్లో, అంటే ఈ మండల హెడ్ క్వార్టర్స్లో రోడ్డు మీదే బెల్ట్ షాప్ పెట్టుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అబ్బయ్య చౌదరి 5 సంవత్సరాల దెందులూరు నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ ఉందని రుజువు చేయండి. నేను మళ్ళీ పోటీ చేయను. నీ దగ్గర ఇప్పుడు ఈరోజు 300 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎందుకు రన్ అవుతా ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు? ప్రభుత్వానికి వెళ్లాల్సినటువంటి డబ్బులు ఈరోజు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అని అడుగుతా ఉన్నాను నేను. ఏ క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లేకపోతే అమరావతి నిర్మిస్తూ ఉంటున్నారు. అభివృద్ధి పథంలో ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెడతా ఉంటున్నారు ఏపీని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొదుపు చర్యలు మంత్రం అనేది కూడా ఎలా చూడొచ్చు అన్న? ఈరోజు డేటా సెంటర్ అని చెప్తా ఉన్నారు. సరే, అది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ మాట్లాడాలంటే, ఒక పక్క డేటా సెంటర్, ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ అన్నారు. తప్పకుండా దానిపైన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేనే మొన్న లోకేష్ కూడా లెటర్ రాయడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక పక్క ఏ హెబ్ చేస్తారంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, డేటా సెంటర్ అంటున్నారు. అది బాగానే ఉంది. అమరావతి అంటున్నారు, పోనీ చేయండి, మేమేం కాదనట్లా. ప్రతిపక్షంగా కూడా మేము కూడా మీరు ఒకవేళ చేస్తే ఆనందిస్తాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏంటి? ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తే ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్కనేమో లిక్కర్ మాఫియా మీరే చూస్తూ ఉన్నారు, ఇంకో పక్క కోడి పందాలు, ఇంకో పక్క పేకాట. ఈ 4 ఈ నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కల్లాల్సినటువంటి ఖజానా దోపిడీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. ఇదే ప్రాంతానికి చెందినటువంటి టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక మీ నియోజకవర్గంలో, దెందులూరు నియోజకవర్గంలో 400 వరకు బెల్ట్ షాపులు ఉన్నారు. కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఏమాత్రం స్పందించలేదు. ఎలా? అదే అంటా ఉన్నా. ఈరోజు ఇప్పుడు నేను ప్రతిపక్షంగా ఈరోజు బెల్ట్ షాప్ని చూపించి మరి బెల్ట్ షాప్లో నా దగ్గర ఫోన్పే రిసీట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సూపరింటెండెంట్కి, కలెక్టర్ గారికి పంపిస్తాను. ఇకనైనా మేలుకుని ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపులను అరకట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఒకవేళ అలా అరకట్టకపోతే మా ఉద్యమాన్ని మేము ప్రకటిస్తాం. సరే, అది చూస్తున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి కూడా వైసీపీ నిరసన ధర్నా కూడా చేపట్టడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, పెరిగిన ధరలు ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా సబ్సిడీ ఇస్తూ పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయో అదేవిధంగా ఏపీలో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అలా మరోవైపు దారుణంగా కూడా అటు బెల్ట్ షాపులు అనేవి విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వాటిని కూడా నియంత్రించాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, దెందులూరు నియోజకవర్గం నుంచి.